తప్పకుండా చేసిన పెరుగన్నం ప్రయోగంతో నాకు అద్భుత ఫలితాన్ని వచ్చింది బరువు తాలూకు. అలాంటి ఫలితాన్ని మీకు అందరికీ తెలియజేయాల్సిన ఉద్దేశంతో చేస్తున్నాను. పెరుగన్నంతో మన బరువు పట్టయ్యే అవకాశం, తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే పెరుగన్నం అంటే సాధారణంగా 10 ఇంట్లో మనం చేసుకునేదే. ఆ పెరుగన్నంలో మనకి ఎలాంటి తాలింపులు ఉండాల్సిన పని లేదు, ఎలాంటి వేరే అవకాశం ఉంది. సాధారణంగా ఉదయం కూడా ఒక మనిషికి ఎలాంటివి చేయాలనేది నేను నిర్దిష్టంగా నేను చేసిన ప్రయోగాలు చెబుతున్నాను. ఒక మనిషికి పెరుగన్నం ఎలా కావాలంటే కావాల్సినంత బియ్యం, దాంతోపాటు నేను రాత్రి పడేసిన పెరుగన్నం, పెరుగు, పచ్చి కొబ్బరి ముక్కలు 10-15 గ్రాములు, తినే బఠానీలు 10-15 గ్రాములు, అదేవిధంగా 6-8 బాదం పప్పులు, దాంతోపాటు 2-3 వాల్నట్లు, తగినంత ఉప్పు, 2 మీడియం సైజు పెద్ద ఉల్లిపాయలు. దీన్ని ఉదయం పూట 6 గంటల టైంలో అన్నాన్ని వండి, ఒక మనిషి సరిపోయి అన్నాన్ని వండి సిద్ధం చేసుకోవాలి. దాదాపు పోసిన 10 ఉల్లిపాయలని, దాంతోపాటు పెరుగుని, గంట పాటు నానబెట్టిన బాదం పప్పుల్ని, దాంతోపాటు వాల్నట్లని. ఈ బాదం పప్పులను వాల్నట్లు కొంచెం తరగవచ్చు చేసుకోవాలి. దాంతోపాటు గంట పాటు నానబెట్టిన బఠానీలు పెరుగుని, దాంతోపాటు 10 ఉల్లిపాయలు మొత్తాన్ని కలిపించి ఒక 5 నిమిషాలు బాగా కలిగి పెట్టాలి. అన్నంలో పెరుగు, 10 ఉల్లిపాయలు, బాదం పప్పులు, బఠానీలు, కొబ్బరి ముక్కలు కలిపినాక బాగా కలిపినాక దాంతో తగినంత ఉప్పు వేసుకుంటే సిద్ధమైనట్టే. ఈ సరి చేసిన ఉదయం 6-6:30 సిద్ధం చేస్తే దాదాపు ఒక 2 గంటల తర్వాత తింటా సిద్ధం అవుతుంది పెరుగన్నం. ఈ పెరుగన్నంలో తాలింపు ఖర్చు మనకు ఏమి ఉండదు, తాలింపులు అక్కర్లేదు, కూరగాయలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. కాబట్టి ఈ పెరుగన్నం 2 గంటల తర్వాత మనం తినచ్చు. ఇప్పుడు సమస్య ఏంటంటే పెరుగన్నం ఉదయం టిఫిన్గా పెరుగన్నం తినాలి, మధ్యాహ్నం భోజనంగా పెరుగన్నం తినాలి, సాయంత్రం 5 గంటలకు 5:30 తినే టిఫిన్ కూడా పెరుగన్నం తినాలి, సాయంత్రం నైట్ పూట తినే భోజనం కూడా పెరుగన్నం తినాలి. ఇలా రోజు 4 పూటలు తినే ఆహారాన్ని కూడా పెరుగన్నంతో మనం అమలు చేసుకుంటే కనీసం వారం రోజుల్లో కేజీ తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను సొంతంగా 2 వేలు తగ్గాను. కాబట్టి ఈ పెరుగన్నంతో వారం రోజుల్లో మనం కేజీ తగ్గే అవకాశం, నెలలో 4 కేజీలు తగ్గచ్చు. కాబట్టి బరువు మీద తగ్గాల్సిన శ్రద్ధ ఉండే వాళ్ళకి ఈ పెరుగన్నం ప్రయోగం చేసుకుని సత్ఫలితాలని పొందాల్సి కోరుచున్నాను.